21 years బ్యాక్ రిలీజ్ అయిన లక్ష్మీ నరసింహకి బోస్ లాంటి వాళ్ళు లిరిక్స్ ఇస్తే ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న బీమ్స్ ఈ సినిమాకి సాంగ్ చేయటం అనేది లైఫ్లో మర్చిపోలేను. నేను ఎన్నో సినిమాలు చేసినా ఏం చేసినా ఇప్పుడు వచ్చి ఒక్క సినిమా సూపర్ హిట్ అయితే ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ లిరిక్ రైటర్లు పట్టించుకున్న రోజుల్లో బీమ్స్ ఒక ఫోన్లోనే నాకు ఇలా ఉంది నాకు చేసి పెట్టాలి అనగానే సార్ మీరు పంపించండి సార్ పిక్చర్ అన్నారు. పంపించినాక సార్ ఇది ఎలా సాధ్యం సార్ అన్నాడు. మీరు చూడండి చంద్రబోస్ గారు లిరిక్స్ రాస్తున్నారు. అవునా అయితే ఓకే సార్ అన్నాడు. అని ఇంత బిజీ షెడ్యూల్లో ఈ సాంగ్ చేయటం నిజంగా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బీమ్స్ గారికి. అలాగే చంద్రబోస్ గారు ఎంత బిజీగా ఉన్నా నాకు ఆయన బాగా కావాల్సినోడు. నాకు చంద్రబోస్ అంటే చాలా ఇష్టం. నా సినిమాల్లో ఒక్క పాట ఎవరన్నా బయట రాస్తారు, మొత్తం పాటలన్నీ చంద్రబోస్ గారు రాస్తారు నా సినిమా ఏదైనా సరే. అంత ఇష్టం నాకు చంద్రబోస్ గారు అంటే. అలాగే ఇప్పుడు 21 years తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తున్నాను లక్ష్మీ నరసింహ. చేస్తానంటే నందమూరి అభిమానులకి ఏదో రకంగా ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి ఎలా ఇవ్వాలని ఆలోచిస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఈ సినిమాలో 2 సాంగులు చేసాం. ఒక సాంగ్ షూట్ చేసాం కానీ సినిమాలో లేదు. ఆ సాంగ్ని ఎలాగైనా ఈ సినిమాలో యాడ్ చేయాలి. ఎలాగా అని చెప్పేసి ఒక 3 months ప్రసాద్ ల్యాబ్లో ఎదిగితే నెగిటివ్ దొరికింది కానీ సౌండ్ దొరకల. సౌండ్ లేదు, ఓన్లీ పిక్చర్ ఉంది. పిక్చర్ ప్రింట్ చేసి ఫస్ట్ చంద్రబోస్ గారికి, డైరెక్టర్ గారికి, తర్వాత బీమ్స్ గారికి పంపించాను. ఈ సాంగ్ని వాయిస్ లిరిక్స్ రాసి రికార్డ్ చేయాలి సార్ అన్న. ఇది ఎట్లా సార్, ఇది ఎలా పాసిబుల్ అన్నారు. పాసిబుల్ కాందే చేస్తేనే పాసిబుల్ అయింది, ఒక్కసారి ట్రై చేయండి అని అడిగాను. ఆ ట్రై చేసింది ఎలా ట్రై చేశారంటే ఒక అద్భుతమైన పాట నిన్న రాత్రి డిస్ట్రిబ్యూటర్లు వినిపిస్తా అన్నారు. సార్ ఎందుకు సార్ ఈ సినిమాలో కొత్త సినిమా తీసి పెట్టండి సార్, బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సాంగ్ అని. అంటే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ మళ్ళీ హిట్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నందమూరి అభిమానులు ఇది ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి మళ్ళీ. ఎందుకంటే బాలయ్య బాబు బర్త్డేకి వస్తుంది. అలాగే ఇందులో ఒక కొత్త సాంగ్ ఉంది. ఎంతో 4Kలో ఎంతో కష్టపడి మన మౌనికారెడ్డి, అభిలాష్ రెడ్డి గారు, వంశీ ఈ సినిమాని నా దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు రెడీ చేసి 4Kలో దాదాపు 4-5 months నుంచి వాళ్ళు కష్టపడి, మీరు వాళ్ళు పడ్డ కష్టం మనకి స్క్రీన్ మీద, నేను అప్పుడు తీసిన దానికంటే ఇప్పుడు స్క్రీన్ మీద బ్రహ్మాండం కనపడుతుందంటే పిక్చర్ కానీ సౌండ్లు కానీ 4Kలో చేసి అద్భుతంగా చేశారు. మళ్ళీ జయంత్ గారిని చూస్తే ఆయన అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయన అడిగా సార్ కథ ఏదైనా ఉంటే మనం మళ్ళీ సినిమా చేద్దాం సార్, మీ ఎనర్జీ చూస్తుంటే అసలు వండర్ఫుల్ షాక్. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే ఎలా ఉన్నా ఎప్పుడు అవతలను కూడా నవ్విస్తాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఆ గుండె ధైర్యం కానీ అది కానీ మళ్ళీ ఆయన సినిమా మళ్ళీ రిలీజ్ చేసి ఆయన కూడా టక్కర దొంగ పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి అందులో కూడా. అలాగే ఈ సినిమా ఇంత తక్కువ టైంలో నాకు మంచి సాంగ్ ఇచ్చిన బీమ్స్ గారికి మళ్ళీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రిలీజ్ చేస్తున్న మౌనికారెడ్డి, అభిలాష్ రెడ్డి గారికి, వంశీకి థ్యాంక్స్ చెప్తూ, జయంత్ గారికి, చంద్రబోస్ గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవుతున్నాను. థ్యాంక్ యూ.